సీఎంగా జగన్ పనిచేసిన సమయంలో సీఎం కార్యాలయంలో పనిచేసిన అధికారులకు పేషి ఇన్ఛార్జికి జీఏడీ నుంచి నోటీసులు అందాయి. తీసుకున్న ఫర్నిచర్, ఇతర సామగ్రి వెంటనే అప్పగించాలని చంద్రబాబు పేషీలో పనిచేసిన అధికారులకు లేఖలు వెళ్లాయి. పదవి పోయి 15 రోజులు అవుతున్నా నేటి వరకు ఫర్నిచర్, ఇతర సామగ్రి అప్పగించకపోవడంతో పాటు అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లేఖలను సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది పంపించారు. ఏపీ సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం ఎవరైనా పదవిని కోల్పోతే ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులు 15 రోజుల్లోపు తాము ప్రభుత్వం నుంచి తీసుకున్న ఫర్నిచర్, కంప్యూటర్లు, వాహనాలు, ఇతర సామాగ్రిని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతరులకు ఎలాంటి ఫర్నిచర్ ఇచ్చాము అనేది సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖలో ఇన్వెంటరీ ఉంటుంది. ఈ ఇన్వెంటరీ జాబితా ప్రకారం ఎవరికి ఏ వస్తువులు ఇచ్చారో సాధారణ పరిపాలనా శాఖలో రికార్డు అయి ఉంటుంది. అయితే ఈ మొత్తం జాబితాలో మంత్రులు, ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయానికి ఇచ్చిన వస్తువుల జాబితా కూడా ఉంది. కానీ ఏపీ సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం పదవి పోతే, అంటే ఆ పార్టీ ఓడిపోతే మంత్రులు, ముఖ్యమంత్రి మాజీలు అయిపోతారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రావటం, కూటమి అధికారంలోకి రావటం, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటం ఫలితాలతో వెల్లడైంది. కేవలం 11 స్థానాలు ఇచ్చి వైసీపీని పక్కన కూర్చోబెట్టారు. జగన్ మాజీ సీఎం అయిన తర్వాత రూల్ ప్రకారం సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ నేటికి 15 రోజులు పూర్తయినప్పటికీ వస్తువులు అప్పచెప్పకపోవడంతో ముఖ్యమంత్రిగా జగన్ సమయంలో ఆయన పేషీలోని ఇన్ఛార్జిగా ఉన్న వారికి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. సామాన్లు, ఫర్నిచర్, కంప్యూటర్, వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ ను కూడా వెంటనే అప్పగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు తన వద్ద ఉన్న ఫర్నిచర్ ఇస్తానని లేఖ రాయడంతో పాటు ఫోన్ చేసి కూడా చెప్పారు. కానీ దానికి సమాధానం ఇవ్వకుండా ఆయన ఫర్నిచర్ దొంగిలించారని కేసు పెట్టారు. మరిప్పుడు అధికారం కోల్పోయి 15 రోజులు అవుతున్న ఫర్నిచర్ ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాధారణ పరిపాలన శాఖ సీఎం జగన్ ఉన్న సమయంలో ఉన్న పేషీ ఇన్ఛార్జికి శ్రీముఖం పంపడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కార్పొరేషన్లో ఉద్యోగాలిచ్చి ప్రభుత్వం జీతాలు చెల్లించి పార్టీ కోసం పని చేయించుకుంటున్న వ్యవహారం బహిర్గతమైంది. పైగా ఈ ఉద్యోగులను వైసీపీ సోషల్ మీడియాలో ఉపయోగించుకున్నారని తేలడంతో పాటు ఆధారాలు లభించడంతో దీనిపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వందల వేల కోట్ల ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్న వైనం కూడా తేటతెల్లమైంది. వైసీపీకి పని చేయించుకుని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు బహిర్గతమైంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీఎస్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను నియమించారు. వీళ్లలో అనేక మందికి ఆఫీసుకు రాకుండానే జీతాలు చెల్లించారు. ప్రభుత్వం నుంచి జీతాలు పార్టీ కోసం పనిచేసిన వ్యవహారం రికార్డు పరంగా దొరికింది. 5 సంవత్సరాల ఆఫీసుకు రాకుండానే వేల మందికి జీతాలు చెల్లించారు. తప్పుడు రిపోర్టులు, రికార్డులు సృష్టించి కార్పొరేషన్ల ద్వారా జీతాలు చెల్లించారు. కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాటి అక్రమ నియామకాలు, చెల్లింపులపై సమగ్ర వివరాలను కొత్త ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేసింది. వైసీపీకి వర్క్ చేసిన వారికి ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లింపు, అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేయటం, ఎక్కడెక్కడో ఉన్న వారి పేర్ల మీద జీతాలు ఇవ్వటంపై వివరాలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగుల జాబితాను తెప్పించుకుంది. వారెవరు, ఎక్కడ పనిచేశారు, ఎవరి ద్వారా కార్పొరేషన్ లో జాయిన్ అయ్యారు, వారు చేసిన పని తదితర వివరాలను రాబడుతున్నారు. ఈ కార్పొరేషన్ లో ఉన్న అధికారులను పిలిపించడమే కాకుండా తమకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కొంతమంది ఉద్యోగులకు నెలకు ₹1,00,000 పైబడి వేతనాలు చెల్లించడం, తక్కువలో తక్కువగా ₹40,000 వరకు కూడా వేతనాలు నెలకు ఉండటం, వీరంతా పార్టీ కోసం పనిచేశారని తేలటంతో కొత్త ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. కారణమైన అధికారులపై బాధ్యతను పెట్టి సొమ్ము దుర్వినియోగానికి కారకులు ఎవరో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.